హాయ్ గైస్, ఆల్రెడీ తెలుసు మేము తిరుపతి అయితే వచ్చామని చెప్పేసి. సో బన్గాని కలిసి మేమైతే ఇంకా డైరెక్ట్గా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. అయితే మేము ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది మీకు ఈ వ్లాగ్లో నేను మీతో డిస్కస్ చేస్తాను. అలాగే ఈ ఛానల్ రావడం ఇదే ఫస్ట్ టైం అయినా లేదా ఈ వ్లాగ్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయినా కూడా వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో దట్ నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ కూడా ముందు మీకు వస్తాయి. అలాగే నేను సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు, లెట్స్ గెట్ స్టార్టెడ్. మేము వచ్చేసి రైల్వే స్టేషన్కి కొంచెం దగ్గరలో ఉండే హోటల్ అయితే జస్ట్ మేము ఫ్రెష్ అవ్వడానికి మాత్రమే తీసుకుంటున్నాము. ఎందుకంటే మాకు ఆల్రెడీ హోటల్ బుకింగ్ అయితే వేరే చోట ఉంది. కాకపోతే అది మనకి 2 PM ఇస్తారు కాబట్టి ఫస్ట్ మేము ఏంటి అంటే జస్ట్ ఇక్కడ మేము ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి దర్శనానికి అయితే వెళ్ళి అప్పుడు మళ్ళీ వచ్చేయడానికి అనమాట. ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఉంది అంటే కనుక రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్ స్ట్రీట్లో ఉంది. అండ్ మాకు ఈ రెస్టారెంట్ అంటే పెద్దగా అయితే ఏం బాగాలేదు. అంటే ఒక జస్ట్ ఫ్రెష్ అప్ వెళ్ళిపోవడానికి అయితే బాగానే ఉంది తప్ప ఏమీ బాగాలేదనమాట. స్టే చేయడానికి ఉండేటట్టు అయితే మాత్రం అసలు ఇలాంటివి ప్రిఫర్ చేయొద్దు. అండ్ ఇది వచ్చేసి ఎక్కడ ఏంటి అంటే కనుక మీకు చెప్పాను కదా. సో ఈ హోటల్ నేమ్ ఏంటి అంటే కనుక వైష్ణవి ఇన్. పొరపాటున ఒకవేళ వస్తే మాత్రం దయచేసి ఇక్కడ స్టే చేయడానికి అయితే రావద్దు. సో చూడడానికి ఏదో బాగుంది బాగా కనిపిస్తుంది అని అనుకుంటాం, కానీ అసలుకి ఏం లేదు. మేము రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ క్యాబ్ మాట్లాడేసుకున్నాం అనమాట. సో టు అండ్ ఫ్రో మొత్తం వాళ్ళే. అండ్ మాకు వచ్చేసి వాళ్ళు 3000 ఛార్జ్ చేశారు. అండ్ చాలా ఎక్కువ మాకైతే అనిపించింది. బట్ పిల్లాడితో ఇంకా తప్పదు అని చెప్పేసి ఇంకా మేమైతే ఓకే అని చెప్పేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రిసెప్షన్లో ఏ ఎంక్వైరీ అడిగినా కూడా కరెక్ట్గా చెప్తారు. సో వీళ్ళు వచ్చేసి మాకు చెప్పడం ఏంటి అంటే 10 o'clockకి ఇన్ఫాంట్స్ దర్శనం అయితే మీకు ఉంటుంది అని చెప్పారు, కానీ బట్ అదేం కాదు. యాక్చువల్లీ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది నేను మీతో డిస్కస్ చేస్తాను. ముందుగా అయితే మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇక్కడ నుంచి. అండ్ మాకు వచ్చేసి కరెక్ట్గా 1 hour పట్టింది జర్నీయే. 1 hour పట్టేసింది ఈ హోటల్ నుంచి మేము కొండపైకి వెళ్ళడానికి. అండ్ ఈ స్వామి అయితే ప్రతి ఒక్కటి మాకు చూపిస్తూ, అంటే అక్కడ కొండ కింద స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు మనం డ్రాప్ చేసే వరకు కూడా అన్ని కబుర్లు చెప్తూనే ఉన్నారు. మొత్తం అన్ని విశేషాలు చెప్తున్నారనమాట తిరుపతి కోసం. ఆల్మోస్ట్ ఇప్పుడు మేమైతే కరెక్ట్గా కొండ పైకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇలా పైకి మనం టర్న్ అయ్యి వెళ్తున్నప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ చెకింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇది చాలా ఏంటంటే పిన్ టు పిన్ చెక్ చేస్తారనమాట ఇక్కడైతే మాత్రం. సో అండ్ ఏంటి అంటే కనుక నాకు అనిపించింది ఇంత చెకింగ్ ఎందుకుంది ఏంటి అంటే కనుక సో చాలా వరకు మనకి ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ అనమాట, అంతే. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇదిగో చూడండి, మనకి వెళ్తున్నంతసేపు కూడా మనకి ఒక్కొక్క సీనరీస్ ఎంత బాగున్నాయంటే. సో నేను తిరుపతికి ఫస్ట్ టైం రావడం కాబట్టి ఇంకో ఇది నడిచి వెళ్ళే మెట్లంట. అండ్ అలాగే ఫస్ట్ టైం తిరుపతి రావడం అండ్ ఈ వాతావరణం అంతా కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా ప్రశాంతంగా అనిపించింది. సో మళ్ళీ తిరుపతి రావాలి అని అంతలా అనిపించింది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీ పర్పస్కి చెకింగ్ అది ఉంటుంది. ఎక్కువ బ్యాగ్స్ తీసుకెళ్ళి ట్రావెల్స్తో ఎక్కువ వెళ్తున్న వాళ్ళు ఉంటే కనుక, అంటే ట్రావెలర్స్ ఎక్కువ మంది ఉంటే కనుక మనకి టైం అయితే ఎక్కువ పట్టేస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ చెకింగ్ ఎంతసేపు పడుతుంది అంటే పిన్ టు పిన్ ఎవ్రీథింగ్ చెక్ చేస్తారనమాట. సో అందుకని చెప్పేసి అటు వచ్చేసి ఏంటంటే చూసారు కదా, బస్సులు అలాగే బళ్ళు ఇట్లాంటివన్నీ వెళ్తూ ఉంటాయి ఆ లాస్ట్లో. అండ్ నాకు అనిపించింది ఇంతలా చెక్ చేస్తే చాలా లేట్ అయిపోతుంది కదా ఇక్కడే అనిపించింది. ఎస్, క్రౌడ్ ఎక్కువ ఉంటే లేట్ అయిపోతుంది. ఇది వచ్చేసి విఐపి అనమాట. అవతల ఉంది కదా అక్కడ ఎవరు లేరు కదా పర్సన్స్, అది విఐపి అనమాట. విఐపి వాళ్ళు ఎవరన్నా వస్తే దాని నుంచి వాళ్ళు అయితే ఎంటర్ అవుతారు. అండ్ అట్లానే ఇక్కడ చూసారు కదా, చూడండి మొత్తం కార్లో ఉన్న వాళ్ళందరూ దిగిపోవాలి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీరు వాళ్ళు మొత్తం అంతా చెక్ చేస్తారు. అలాగే మన బ్యాగ్స్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు అన్నీ కూడా తీసుకువెళ్ళి పిన్ టు పిన్ చెక్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ చెకింగ్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే కనుక ఇక్కడ మనం కార్ ఎక్కడానికి ఉండదు. సో ముందుకు వచ్చేసిన తర్వాత అప్పుడైతే మనం కార్ అనేది ఎక్కుతాము. అండ్ నాకు అనిపించింది అంటే ఉండాలి, మాత్రం ఉండాలి అని చెప్పేసి అనిపించింది. సో ఎందుకంటే జనాలు ఎక్కువ తిరిగే రద్దీ ప్లేస్ కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మేమైతే ఇక్కడ వచ్చేసి ముందుకి క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ ఫైనల్లీ వచ్చేసింది అనమాట. మేము వచ్చేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాం. ప్రతి చోట మనకి ఇలా గోవిందనామాలు అయితే పెట్టడం జరిగింది. నేను మీకు ఇంకా క్లియర్గా అయితే నేను చూపిస్తాను. అండ్ నేను వచ్చేసి అంటే పుట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం నేనైతే తిరుపతి రావడం అనమాట. అంటే నేను ఇప్పటికొచ్చి ఎప్పుడు తిరుపతి రాలేదు. చిన్న తిరుపతి అయితే చాలాసార్లు వెళ్ళాం, కానీ పెద్ద తిరుపతి అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైం మేమైతే వెళ్తున్నాం అనమాట. అంటే సంజయ్ ఆల్రెడీ వెళ్ళారు, బట్ నేను ఈ 28 yearsలో నేను
ఎప్పుడూ కూడా తిరుపతి అనేది వెళ్ళలేదు. సో ఎప్పుడు వెళ్దామన్నా ఏదో ఒక డిస్టర్బెన్స్, ఏదో ఒక అడ్డు వచ్చేది. అండ్ ఇంకా ఏంటో మరి అలా అయిపోయింది. బట్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మాకైతే అంటే లక్కీతోటి రావాలి అని రాసిపెట్టి ఉందనమాట. సో అందుకే లక్కీతోటి వెళ్తున్నాను అనమాట మొత్తానికి. అండ్ ఇక్కడ వే అంతా కూడా ఎంత నీట్గా ఉందంటే రోడ్ అది కూడా మనకి ఎక్కడా కూడా బ్రేక్ లేదు. సో ఈజీగా స్మూత్గా మనమైతే వెళ్ళచ్చు. అండ్ అది గోవిందనామాలు చూసారు కదా, సో ఆ గోవిందనామాలు అన్నీ కూడా మనకు లైన్గా మీకు కనిపిస్తూ ఉంటాయి. నాకైతే ద బెస్ట్ మెమరీస్ అని కూడా అనిపించింది. ఎందుకంటే మనం ఎంజాయ్ చేయడానికి అయితే వేరే వేరే ప్లేసెస్కి వెళ్తాము, బట్ దర్శనానికి వచ్చి అంటే ఎలా అంటే ఒక దైవభక్తితో రావడం అనేది అది కూడా ఒక సంథింగ్ స్పెషల్ అనమాట. అండ్ నాకు వచ్చేసి లక్కీతోటి మేము బాగానే ట్రావెల్ చేస్తున్నాం. యాక్చువల్లీ మాకు ఎక్కడా కూడా ఏమి ఇబ్బంది ఉండట్లే అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చాలామంది ఆగుతున్నారు, అయితే ఆయన చూపిస్తున్నారనమాట. సో మీకు అక్కడ చూస్తే మనకి వెంకటేశ్వర స్వామిది ఒక రూపం కింద కనిపిస్తుంది, ఆ ముక్కు అది మొత్తం కనిపిస్తుంది అని చెప్పారు. మేము కూడా అబ్జర్వ్ చేసాం. అది అంటే మనకి ఒకరు చెప్పారు అంటే, సో ఇంతమంది చెప్తున్నారు అంటే ఏదో ఒక కారణం అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. ఆల్మోస్ట్ మనం ఇంకా దగ్గరికి వచ్చేసినాం అనమాట. అండ్ ఇక్కడంతా కూడా మనకి కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది. సో చాలా జాగ్రత్తగానే వెళ్తున్నాం కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. అలాగే మనకి సీనియర్ సిటిజన్ దర్శనం కానీ లేదంటే ఇంకా మనకి చాలా వరకు దర్శనాలు అన్నీ కూడా ఇటు సైడ్ నుంచే వెళ్తాం అనమాట. ఇన్ఫాంట్స్ దర్శనం ఏమైనా కూడా మనం ఇట్లానే వెళ్ళాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కాటేజెస్ అనమాట. ఇవి మనం బుక్ చేసుకోవాలి. సో 100 రూపీస్కి ఉన్న కాటేజెస్ కూడా ఉన్నాయంట ఇక్కడ. సో నాకైతే గుడ్ అనిపించింది. బట్ ఇక్కడే ప్రాసెస్ అయితే చాలా కష్టం అనమాట. సో నార్మల్గా వచ్చే వాళ్ళందరూ కూడా బయట ఎక్కడ రూమ్ తీసుకుని ఉండాలి తప్ప ఇక్కడ దొరకాలి అంటే ప్రీ బుకింగ్ చాలా వరకు ఇంపార్టెంట్ అనమాట. అండ్ మేము ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి అయితే వచ్చేసినాము. అండ్ మాకు ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకొచ్చారు. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఫస్ట్ టైం నేను వచ్చాను కాబట్టి ప్రతి ఒక్కటి కూడా అంటే ఇలా మనకి గైడ్ కింద చెప్తూ ఉంటే మనకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఓ పలానా ప్లేస్ ఇది, పలానా ప్లేస్ అది అని చెప్పేసి. అండ్ ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ దగ్గరికి రీచ్ అయిపోతున్నాం అనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు చాలా వరకు ఇదంతా కూడా కాటేజెస్ మనము గుర్తుపట్టాలి అంటే ఎలా అంటే కనుక్కోవాలి అంటే చాలా కష్టం అంట. కొన్ని వందల కాటేజెస్ అయితే ఉంటాయంట. సో మరి అది ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కనుక చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. లేదు అంటే కనుక మనం కొంచెం ఇబ్బంది పడతాం. దట్టు బాగా పెద్దవాళ్ళతో వచ్చినప్పుడు లేదా బాగా చంటి పిల్లలతో వచ్చినప్పుడు, పిల్లలతో వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడిపోతారనమాట. ఇంకా కన్స్ట్రక్షన్స్ అయితే ఏవో అవుతున్నాయి. ఇవి వచ్చేసి ఏపీలో ఉండే విఐపీస్ అందరూ కూడా ఇక్కడ స్టే చేస్తారనమాట. కొన్ని అలా చూపించారనమాట ప్రతి ఒక్కటి అయినా. అండ్ ఇక్కడ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఇంకో ప్రతి ఒక్కటి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. మాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇట్లానే మేము కూడా రావాలి అని మాకైతే అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ నుంచి చూడండి, ఇది లోపలికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పటిదాకా మీరు కాటేజెస్ అవి చూసారు కదా, ఇంకా మనం ఇంకో చూడండి ఎట్లా వెళ్తున్నామో. అండ్ ప్రతి ఒక్క చోట కూడా ఎంత నీట్గా ఉంచుతున్నారు అంటే సో మనం కూడా ఒక చోటకి వెళ్ళామంటే ఇలాంటి ప్లేసెస్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మన చుట్టూ ఉన్న పరిసరాలని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ అక్కడ ఎంత నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారో మనం కూడా అట్లా ఉండడానికి ట్రై చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో చూడండి, ఆల్మోస్ట్ మేమైతే ఇప్పుడు దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి ఏంటి అంటే ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మనము వెళ్ళాల్సిన లొకేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ రోడ్లు చూసారు కదా, మీకే అనిపిస్తుంది ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పేసి. సో మొత్తానికి అయితే మాత్రం పెద్ద తిరుపతి అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మళ్ళీ రావాలి అనుకునే ప్లేస్ అనమాట. దర్శనం ఒక్కటి కొంచెం ఇబ్బంది అయ్యాం, కానీ అంటే ఇబ్బంది కూడా కాదు యాక్చువల్లీ, అంటే చంటి బాబుతో కాబట్టి సో కొంచెం ఏంటి అంటే అదే లైన్లో వెళ్ళాలి కాబట్టి కొంచెం ఇబ్బందిగానే అనిపించింది నాకైతే. వాడు ఏడవలేదు కాబట్టి ఎక్కడ సరిపోయింది. ఇన్కేస్ ఇంకా మిగతా పిల్లల్ని చూసాను చాలా ఇబ్బంది పెట్టేశారనమాట. అండ్ ఆల్మోస్ట్ మేమైతే వచ్చేసాము దగ్గరికి. ఇక్కడ మెట్లు ఉంటాయన్నమాట. సో ఈ కొంచెం దూరంలో మాకైతే ఎక్కడికి ఏంటి వచ్చేసామా రాలేదా అన్నట్టు అనిపిస్తూనే ఉంది. బట్ ఫైనల్లీ మేమైతే ఎక్కడ కార్ పార్కింగ్ చేసుకోవాలి అని చెప్పి చూస్తున్నాం అనమాట. సో వన్స్ కార్ పార్కింగ్ అయిపోయింది అంటే కనుక మేము ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ మేము ఏ థింగ్స్ తీసుకువెళ్ళాలనేది ఆయన ముందే చెప్పేశారనమాట. సో ఏవి పట్టుకెళ్ళాలి అనేది చూసుకుని పట్టుకెళ్ళండి, ఎందుకంటే మొబైల్ ఫోన్స్ అయితే
గా అసలు పట్టుకెళ్ళకూడదు, అది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం వాంటెడ్గా ఏది తీసుకువెళ్ళాం, బట్ అక్కడ ఖచ్చితంగా చెకింగ్ ఉంటుంది. అందులో కనుక దొరికితే మళ్ళీ మనకు చాలా రిస్క్ అనమాట. అండ్ మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పెట్టుకుని దర్శనంలోకి వెళ్ళాలంటే చాలా కష్టం. ఇక్కడ మేము అయితే మమ్మల్ని డ్రాప్ చేసేసి ఆయన అయితే ముందుకు వెళ్ళిపోయి ఉంటానని చెప్పారు. ఇక్కడ మేము వచ్చేసి ఏంటి అంటే కనుక ఈ మెట్ల ద్వారా మేము కిందకైతే వెళ్తాం. ఎక్కడికి ఇది డైరెక్ట్గా లింకప్ అయి ఉంది అంటే కనుక మనకి సో ఇన్ఫాంట్ దర్శనం ఏదైతే ఉందో అక్కడికి మనకి లింకప్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మేము అయితే మొబైల్స్ ఏం తీసుకువెళ్ళలేదు, ఇలా నామాలు పెట్టించుకున్నాం అనమాట ముగ్గురం కూడా. అండ్ మాకు బాగా అనిపించింది, మొబైల్స్ అన్నీ కూడా ఈయనకి ఇచ్చేసి అప్పుడు మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళాం. అండ్ ఇంకా ఇక్కడ దర్శనం అంతా కంప్లీట్ చేసుకుని మేమైతే రిటర్న్ బ్యాక్ అయిపోయాం అనమాట. అండ్ చూసారు కదా, ఎండ అయితే బాగానే ఉంది యాక్చువల్లీ. అంటే చలి ఉంది, కాకపోతే ఎక్కువ లేదు, టూ మచ్గా అయితే లేదు. అండ్ పర్వాలేదు, మొత్తానికైతే స్టే చేయొచ్చు అన్నట్టుగానే అనిపించింది. ఈసారి ఎప్పుడైనా వస్తే కనుక కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుని వస్తాం అనమాట. ఇప్పుడు కూడా బాగానే ప్లాన్ చేసుకున్నాం, అంతా బాగా అయింది. కాకపోతే ఇన్ఫాంట్ దర్శనం కాబట్టి పిల్లాడు ఏడవలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఏడ్చుంటే మేము నిజంగా ఇబ్బంది పడేవాళ్ళం అనమాట. ఎందుకంటే లక్కీ ఒకసారి తిక్కపెట్టాడంటే వాడికి పాపం చాలా ఇరిటేషన్ అనమాట. మళ్ళీ లైన్ మధ్యలోంచి రావడానికి మనకైతే అవ్వదు. ఫస్ట్ కొంచెం దూరం చాలా ఫ్రీగా అయితే వెళ్ళిపోయాము. అండ్ అక్కడ ఎక్కడైతే మనకి గేట్స్ కలిపేస్తారో మొత్తం అన్నీ ఒక చోటకి, అక్కడ చాలా చిరాగ్గా అనిపించింది మాకు కూడా. ఏంటి అంటే ఇంత లైన్ ఉందా అని చెప్పేసి. అంటే ఆ లైన్లో నించోవడం చిరాకు కాదు, కాకపోతే ఏంటి అంటే ఇంతసేపు అట్లా వెళ్ళాలి అంటే మాకు కొంచెం ఇబ్బందిగానే అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే రిటర్న్ అవుతూ ఉన్నాం అనమాట. అంటే ఇప్పుడు కొండ దిగుతున్నట్టు అనమాట ఇక్కడంతా. అండ్ వచ్చే దారి ఒకటి, వెళ్ళే దారి ఒకటి, దానికి దీనికి అసలు మనకి సంబంధమే ఉండదు అనమాట. అండ్ ఇక్కడ రూట్ అది కూడా మాకు ఎంత బాగా అనిపించింది తెలుసా. అసలు నేను కొన్ని వీడియోస్ చూసాను, అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉందన్నమాట. ఇదంతా నడిచి వెళ్ళే వాళ్ళకి ఇదంతా రూట్ అనమాట. సో నడిచి వెళ్ళడం అంటే నిజంగా వాళ్ళకి, నాకైతే వాళ్ళకి ఏమో కొంతమంది మొక్క అయి ఉండొచ్చు, కొంతమంది వాళ్ళ నమ్మకం అయి ఉండొచ్చు, ఏదైనా కానివ్వండి. అంత దూరం నడుచుకుంటూ వెళ్ళారు అంటే నిజంగా గ్రేట్ అనమాట. ఇవన్నీ నడిచి వెళ్ళే దారే ఇదంతా, ఇందాక మీకు చూపించినప్పటి నుంచి ఇదంతా కూడా అదే అనమాట. అండ్ ఫైనల్ తిరుపతి వచ్చాము, మేము దర్శనం చేసుకున్నాము అంటే నిజంగా అది ఒక కళలాగే ఉంది నాకైతే. ఇన్ని సంవత్సరాలు రాలేంది కరెక్ట్గా లక్కీతోటి ఇట్లా వెళ్ళాము అంటే నిజంగా అది లక్కనే అనిపించింది. చూసారు కదా, నడిచి వెళ్ళే వాళ్ళు పిల్లల్ని ఎత్తుకుని వెళ్తున్నారు. కొంతమంది అయితే మనం వెళ్ళడమే నడుచుకుంటూ దూరంగా వెళ్తాం బట్టి ఆయాసం రావడం ఇట్లాంటివి జరుగుతాయి. మరి పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళడము అంటే కనుక నిజంగా నా దృష్టిలో అయితే గ్రేట్ అనమాట. కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఇంకా మాకు ఒక లేడీ బొమ్మ కింద కనిపించింది. యాక్చువల్లీ బొమ్మ కాదు, నిజమంట. నేను లిటరల్లీ షాక్ అయిపోయాను అనమాట అది వెళ్తున్నప్పుడు. ఓ మై గాడ్, ఏంటి అంటే బాగా తిరుగుతున్నా ఇట్లా అని చెప్పేసి నాకు చాలా బాగా అనిపించింది. ఎక్కడికక్కడ రాస్తున్నారు డోంట్ ఫీడ్ దెమ్ అని అయితే మాత్రం మనము గుర్తుపెట్టుకోవాలి. సో చాలా చోట్ల మనకి ఆ వర్డ్ అయితే మెన్షన్ చేస్తారనమాట. సో చూడండి అక్కడ ఎంత బాగా అనిపిస్తుందో కొండ మీద నుంచి కిందకనమాట. అసలు అన్ని చిన్న ఇల్లులా, అంటే ఆల్మోస్ట్ ఇవన్నీ మనం ప్రతి కొండ ప్రదేశంలో కూడా చూస్తూ ఉంటాం. బట్ తిరుపతికి వచ్చేసరికి ఏంటి అంటే కనుక ఫస్ట్ స్టార్టింగ్ మనం ఎంట్రన్స్లో ఎట్లాగైతే రోడ్ మెయింటైన్ చేశారో ఇక్కడ కూడా ఇక్కడ కూడా అట్లనే మెయింటైన్ చేశారు. ఫైనల్లీ మేమైతే మొత్తానికి రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అండ్ ఇక్కడికి మేము వచ్చి ఫస్ట్ థింగ్ ఏంటంటే చెక్అవుట్ చేసి మేము స్టే చేయడానికి ఉండే ఐరిస్ హోటల్ బుక్ చేసుకున్నాం కదా ఆల్రెడీ ఆన్లైన్లో, అక్కడికైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ యాంబియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. అండ్ స్టాఫ్ కూడా ఫ్రెండ్లీ అనమాట, మంచిగా రెస్పాండ్ అవ్వారు. అండ్ ఇక్కడ సిట్టింగ్ అది చూసారు కదా, సోఫా సెట్స్ అవి వెళ్ళగానే ఎంట్రన్సింగ్ కూడా చాలా బాగుంది. మాకు ఈ సెక్యూరిటీ గార్డ్ అయితే చాలా హెల్ప్ చేశారనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఏంటి అంటే కనుక మేమైతే లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అయిపోతాం. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఫస్ట్ రిలాక్స్ అవుతాం కొంచెం సేపు, ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ సన్యానాన్ని మీట్ అవ్వాలి మేము, ఎందుకంటే వాళ్ళు తిరుపతిలోనే ఉంటున్నారు కాబట్టి. అండ్ ఇప్పుడైతే మేము రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. సో రూమ్ కూడా ఏంటి అంటే బాగుంది, యాక్చువల్ చెప్పాలంటే చాలా బాగుంది. అండ్ మేము ముందు స్టే చేసిన రూమ్ మీరు ఆల్రెడీ చూసారు కదా, అదైతే అస్సలకి ఎప్పుడు నేను అయితే ప్రిఫర్ చేయను ఎవరికి కూడా, ఎందుకంటే అంత నీట్నెస్ అయితే అసలు వాళ్ళు మెయింటైన్ చేయలేదు. అండ్ ఇక్కడైతే రూమ్ నీట్నెస్ అది చాలా బాగుంది. అండ్ ఈవెన్ ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా బాగుంది. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఎవ్రీథింగ్ మాకు నచ్చిందనమాట. ఇక్కడ స్టే చేయొచ్చు, ఎవరైనా వస్తే కనుక ఆన్లైన్లో బుక్ చేసుకుని రండి ఇక్కడికి, ఎందుకంటే నాకైతే ద బెస్ట్ అని అయితే అనిపించింది. అలానే కాదు, ఇక్కడ ఏంటి అంటే కనుక లైక్ విల్లాస్లో మనం ఎట్లయితే రిసార్ట్స్ లాగా స్టే చేస్తూ ఉంటామో చాలా చోట్ల విల్లాస్ రిసార్ట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాగే ఇక్కడ కూడా అవైలబుల్ ఉంది. లక్కీనైతే మొత్తానికి అలా వదిలేస్తే
వాడు ఎంత ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నాడో తెలుసా. అండ్ వాష్రూమ్స్ కూడా చూడండి చాలా నీట్గా ఉన్నాయి, అందుకే నేను వచ్చేసి రికమెండ్ చేయడం జరిగింది అనమాట ఇక్కడికి. వచ్చేసి ఇప్పుడు రెడీ అయిపోయాము. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే కనుక సన్నీ అన్న వాళ్ళు ఇక్కడ తిరుపతిలోనే ఉంటున్నారు. సో వాళ్ళని ఒకసారి కలుద్దాము అని చెప్పేసి వెళ్తున్నాము. అండ్ అలాగే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. లక్కీ వెళ్దామా అండ్ అలాగే ఇక్కడ నుంచి అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేసి ఇక్కడ రోబో రెస్టారెంట్కి అయితే రావడం జరిగింది. దీని ఫుల్ డీటెయిల్ వీడియో అయితే నేను నెక్స్ట్ మీకు ఇంకొక వ్లాగ్లో అయితే చూపిస్తానమాట, ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. అండ్ ఇదైతే మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది, చూడండి. మేము వచ్చేసి సన్నీ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కొంతసేపు కబుర్లు చెప్పుకుని అలా రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. రెస్టారెంట్లో బాగా కబుర్లు చెప్పుకుని ఎంతో బాగా ఎంజాయ్ చేసాం అనమాట. అండ్ అంటే పాత మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకున్నాం మళ్ళీ. అండ్ అలాగే లక్కీ గారు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. లక్కీ ఎంజాయ్ చేసావు కదా నువ్వు, బాగానా అయితే సో చూసారు కదా మొత్తానికి. అండ్ అట్లనే మాది కూడా రేపు చెక్అవుట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ఎట్లా వెళ్తాం ఏంటి అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను. ఈ బ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. లక్కీ సే బాయ్.